మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి, ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. ఇది కేవలం ఒక మామూలు కథ కాదు, చివర్లో మనల్ని ఆలోచింపజేసే ఒక ఊహించని మలుపున్న కథ. ఒక పడవ, ఒక పున్నమి రాత్రి, ఇంకా మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కిలాగే ఒక రహస్యం. వీటి గురించే ఈ కథ. ఒక్కసారి ఊహించుకోండి, అచ్చం ఇలాంటి ఒక పున్నమి రాత్రి. ఆకాశం చాలా స్పష్టంగా ఉంది. చంద్రుడు పూర్తి కళలతో వెలిగిపోతున్నాడు. ఆ రాత్రి ఎంత అందంగా ఉందంటే మాటల్లో చెప్పలేం. కానీ ఆ అందంలోనే ఏదో ఒక రకమైన వింత నిశ్శబ్దం కూడా ఉంది. ఆ సమయంలో కొంతమంది స్నేహితులకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇంత అందమైన రాత్రిని ఎందుకు వృధా చేసుకోవాలి అనుకున్నారు. వెంటనే పడవ షికారికి వెళ్లాలని ప్లాన్ వేశారు. అయితే ఆ గొప్ప ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు వాళ్లు ఫుల్గా తాగేశారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో అదే కదా అసలైన కిక్కిచ్చేది. సరే, అంత రెడీ. తెడ్లు చేతిలో పట్టుకొని ఇక బయలుదేరారు. వాళ్లు తెల్లవారూ పడవ నడిపారు. అవును, ఒక్క క్షణం కూడా ఆగలేదు. రాత్రంతా నడుపుతూనే ఉన్నారు. అలసట అనేదే లేనట్టు వాళ్ల శక్తి మొత్తం కూడగొట్టుకుని తెడ్లు వేస్తూనే ఉన్నారు. ఒళ్లంతా చెమటలు పట్టినా, ఆయాసం వస్తున్నా వాళ్లేదో పెద్ద సాహసయాత్ర చేస్తున్న ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ల ప్రయత్నం మామూలుగా లేదు. మరి వాళ్ళేమనుకుంటున్నారంటే ఈ ప్రయాణం వాళ్ళని ఎక్కడో చాలా చాలా దూరాన ఉన్న కొత్త తీరాలకు తీసుకెళ్తుందని, తమ జీవితాలనే మార్చేసే ఒక గొప్ప ప్రయాణంలో ఉన్నామని కలలు కంటున్నారు. కానీ వాళ్ళు నిజంగా అంత దూరం వెళ్లారా? ఇక్కడే కథ కొంచెం తేడా కొట్టింది. చూడండి, ఒకవైపు వీళ్ళు తెగ కష్టపడిపోతున్నారు. తెడ్లు నీటిని కొడుతుంటే వచ్చే శబ్దం, వాళ్ల ఆయాసం అంతా ఒక యాక్షన్ సినిమాలా ఉంది. కాని మరోవైపు వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది. గాలికి చెట్లు కదలట్లేదు, ఒడ్డు మారట్లేదు. అంతా అప్పుడే స్తంభించిపోయినట్టుంది. ఆ సీన్ చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో అంతే వింతగా కూడా ఉంది. వాళ్ళు ఎంత గట్టిగా తెడ్లు వేస్తున్నా నీళ్లలో చిన్న అల కూడా రావట్లేదు. అచ్చం అద్దల్లాంటి ఆ నీటి మీద చంద్రుడి వెలుగు పర్ఫెక్ట్గా కనిపిస్తోంది. వాళ్లు ముందుకు వెళ్తున్నట్టు ఏ సూచన కూడా లేదు. తెల్లవారుజామున చల్లటి గాలి వీయడం మొదలైంది. ఆ గాలికి వాళ్ల మత్తు నెమ్మదిగా దిగడం స్టార్ట్ అయింది. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్లలో ఒకడు గొణుగుతూ అడిగాడు, మనం ఎంత దూరం వచ్చుంటాం? రాత్రంతా కష్టపడ్డాం కదా. వాడి గొంతులో నీరసం, కన్ఫ్యూజన్ స్పష్టంగా తెలుస్తున్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఉదయం వెలుగు నెమ్మదిగా చీకటిని చీల్చుకుంటూ వస్తోంది. రాత్రిపూట దాగి ఉన్న రహస్యాలన్నీ ఇప్పుడు బయటపడబోతున్నాయి. అసలు నిజమేంటో తేలే సమయం వచ్చేసింది. వాళ్ల కష్టం, వాళ్ల ఆవేశం, వాళ్ల సాహసయాత్ర ఇదంతా ఒకే ఒక్క చిన్న పొరపాటు వల్ల వేస్ట్ అయిపోయింది. పడవ నడపడానికి ముందు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన బేసిక్ పనిని వాళ్లు మర్చిపోయారు. ఇంతకీ వాళ్లు ఎంత దూరం ప్రయాణించారంటే 0. అవును, 0. రాత్రంతా చెమటోడ్చి కష్టపడినా ఒక్క అంగుళం కూడా ముందు కదల్లేదు. ఎక్కడ మొదలుపెట్టారో తెల్లారేసరికి కూడా అక్కడే ఉన్నారు. కారణమేంటో తెలుసా? వాళ్లు పడవను ఒడ్డుకు కట్టేసి ఉన్న తాడును విప్పడమే మర్చిపోయారు. సో ఈ కథ కేవలం తాగుబోతు స్నేహితులది కాదు. ఇది మనందరి కథ, మన చైతన్యమనే పడవ కథ. ఆ పడవ కూడా జీవితంలో ముందుకు వెళ్లకుండా ఎందుకు ఒకే చోట ఆగిపోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఒక్కో దానికి ఒక్కో లోతైన అర్థముంది. పడవ అంటే మన చైతన్యం, మనం వేసే తెడ్లు అంటే జీవితంలో మనం చేసే ప్రయత్నాలు, మన కష్టం. ఆ ఒడ్డు ఏంటంటే మన శరీరం, మన ఆలోచనలు, మన ఎమోషన్స్. మరి ఆ తాడు, అవే మనల్ని కట్టిపడేసే కంటికి కనిపించని బంధాలు. అంటే మన పాత అలవాట్లు, మన భయాలు, మనల్ని ముందుకు వెళ్లనివ్వని కొన్ని నమ్మకాలు. ఇంతకీ ఆ ఒడ్డు అంటే ఏంటి? అది మరేదో కాదు, మన ఈ భౌతిక ప్రపంచం, మన శరీరం, మనసులో ఎప్పుడూ తిరిగే ఆలోచనలు, మనల్ని అప్పుడప్పుడు ముంచెత్తే ఎమోషన్స్. మనం జన్మజన్మలుగా ఈ ఒడ్డుకే కట్టబడి ఉన్నామన్నమాట. ఫ్రెండ్స్, ఎలాగైతే మద్యం మత్తులో ఉన్నారో మనం కూడా ఒక రకమైన అపస్మారక స్థితిలోనే, అంటే ఒక మత్తులోనే ఉన్నాం. ఈ మత్తులో ఎన్నో జన్మల నుండి మన చైతన్యం అనే పడవను నడుపుతూనే ఉన్నాం. కానీ మనం ఒక తాడుతో కట్టబడి ఉన్నామనే సింపుల్ నిజాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం. అయితే
దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ సొల్యూషన్ ఇంకా గట్టిగా పడవ నడపడంలో లేదు, సింపుల్గా ఆ తాడును విప్పడంలో ఉంది. నిజమైన పురోగతికి అసలైన మార్గం అదే. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. నిజానికి తాడు విప్పడం చాలా ఈజీ, పడవ నడపడమే కష్టం. కానీ మన జీవితం విషయంలో ఇది రివర్స్లో ఉంటుంది. మనకు ఆ బంధాలను తెంచుకోవడం అంటే తాడు విప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎలాంటి ఫలితం లేకపోయినా సరే రాత్రంతా పడవ నడపడం మాత్రం చాలా తేలికగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కష్టపడటం అలవాటయ్యింది కానీ వదిలేయడం కాదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు మనం ఒక్కసారి ఆ తాడును విప్పితే చాలు, దైవిక గాలులు మనకోసం అప్పటికే వీస్తున్నాయి. అవి మన పడవను ముందుకు తీసుకెళ్తాయి. అప్పుడు మనం ఇంతలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఆ పడవను కట్టిపడేసిన తాడును విప్పే ప్రాసెస్ ఏంటి? అదే ధ్యానం. ధ్యానమంటే మనల్ని మన శరీరానికి, ఆలోచనలకు, ఎమోషన్స్లకు కట్టిపడేసే ఆ తాడును గుర్తించి దాన్ని కత్తిరించి ఒక సరళమైన కానీ చాలా శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న మిగిలి ఉంది. మీ చైతన్యం అనే పడవ ఏ ఒడ్డుకు, ఏ తాడుతో కట్టబడి ఉంది? దాన్ని గుర్తించేంతవరకు మనమెంత కష్టపడ్డా మన ప్రయాణం ముందుకు సాగదు. ఒక్కసారి ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.